జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాఘన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఘనంగా పూలే జయంతి వేడుకలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో సంక్షేమ పాలన సాగిస్తున్నామన్న సీఎం చంద్రబాబు. ఆంధ్ర రాష్ట్రానికి రాజకీయ నాయకులే పెద్ద సమస్య. పూలే జయంతి కార్యక్రమంలో మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు ధ్వజం. సొంత నియోజకవర్గంలో మార్నింగ్ వాక్ చేసి ప్రజా సమస్యలను తెలుసుకున్న హోంమంత్రి. సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన వంగలపూడి అనిత. రాష్ట్రంలో సుపరిపాలన అందించేది కూటమి ప్రభుత్వం మాత్రమేనని, తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాననే విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి పదవి తనకు కొత్త కాదని, సమైక్యాంధ్రలో తాను చేసిన అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో మాట్లాడారు. అంతకుముందు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని ఆయన సందర్శించారు. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే చాలా కొద్ది మంది వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే ఒకరని, ఆయన బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవంగా భావిస్తారని అన్నారు. 198 ఏళ్లైనా ఇంకా పూలే జయంతి జరుపుకుంటున్నామంటే అదే ఆయన ఇచ్చిన స్ఫూర్తిని కొనియాడారు. స్త్రీ విద్యకు ఆ రోజుల్లోనే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, తన సతీమణిని ప్రోత్సహించి దేశంలోని తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చేసిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. బాల్య వివాహాలు, సతీ సహగమనాలకు వ్యతిరేకంగా పోరాడారని, రైతుల కష్టాలు తీర్చేందుకు కృషి చేశారని, అంబేద్కర్ సైతం ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడిచారంటే పూలే గొప్పతనం అర్థం చేసుకోవచ్చంటూ పూలే చేసిన ఉద్యమాలను గుర్తు చేశారు. పూలే బాటలోనే మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాష్ట్రంలో మహిళా విద్యకు పెద్దపీట వేసి ఏకంగా మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపించే వరకు బీసీలకు న్యాయం జరగలేదని, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మొదటగా గుర్తించింది ఎన్టీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని, టీడీపీకి వెన్నెముక బీసీలు, బీసీలను ఆదరించే బాధ్యత టీడీపీదంటూ ప్రసంగం చేశారు. తనతో సహా ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలా ఇలా అందరం బీసీల కోసం ఆలోచిస్తున్నామని, వారి కోసం పనిచేస్తున్నామన్నారు. స్కూల్స్ ఉంటే ఇవన్నీ కూడా జూనియర్ కాలేజీలుగా చేసి ముందుకు పోయే పరిస్థితి తీసుకొచ్చాం. వెనుకబడిన వర్గాల పిల్లల్లో మాణిక్యాలున్నారు. సరైన చేయూతిస్తే బ్రహ్మాండంగా రాణించే అవకాశాలుంటాయి. అందుకే ఈ ప్రభుత్వం ఎవరైనా విదేశాల్లో ఏ యూనివర్సిటీ చదువుకోవాలన్నా ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు సబ్సిడీ చదివించిన ప్రభుత్వం ఈ రోజు ప్రస్తుతం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సివిల్స్ గాని, రాష్ట్ర స్థాయిలో ఉండే గ్రూప్ 1 గాని ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఇంకో పక్కన మీరు చూస్తే 405 కోట్ల రూపాయలు సంక్షేమ హాస్టల్ కోసమే ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క 76 కోట్లు పెండింగ్ ఉంటే నేను ఒకటే మంత్రి గారు చెప్పాను, ఎవరైనా సరే కొంత వెయిట్ చేస్తాం గాని ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత వెనుకబడిన వర్గాల సంక్షేమం. దీంట్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం లేకుండా పనిచేస్తామని హామీ ఇచ్చాను. ఇంకో పక్క మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ పెట్టాం. సివిల్ సర్వీస్ కోసం కోచింగ్ సెంటర్లు పెట్టాం. ఇలాంటి మీరు చూసినప్పుడు అమరావతిలో కూడా పర్మనెంట్ గా సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి కూడా 500 మందికి ఒక్కొక్క బ్యాచ్ లో ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. రేపు డిఎస్సి వస్తుంది. డిఎస్సిలో ఎక్కువ మంది బీసీలు పాస్ కావడానికి ప్రత్యేకంగా 5720 మందికి శిక్షణా కార్యక్రమాలు పెట్టి వారికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం జీవీఎంసీ 79వ వార్డు దేశపాత్రునిపాలెం గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జీవీఎంసీ జోనల్ అధికారులు, రెవెన్యూ అధికారులను వెంటబెట్టుకుని ప్రజా సమస్యలపై వార్డు పరిధిలో సాయినగర్, జాజులవానిపాలెం, దేశపాత్రునిపాలెం గ్రామాల్లో పర్యటన చేసి అంగన్వాడీ బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్, జాజులవానిపాలెం చెరువులను స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరిశీలించారు.
అనంతరం ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైన్స్, యువతకి ఉపాధి అవకాశాలు, పొల్యూషన్, ఆక్రమణలు, విద్యుత్ సమస్య, మెయిన్ రోడ్డు వెడల్పు, రోడ్డుకి ఇరువైపులా ఆక్రమణలో ఉన్న షాపుల తొలగింపు, హౌసింగ్, పింఛన్లు, రేషన్ కార్డుల అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు. కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ రోడ్లు తెచ్చుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో 240 కోట్లు తెచ్చుకున్నాం 3 మండలాలకి. అలాగే అర్పణకు వచ్చేసరికి మనకున్న 9 వార్డుల్లో 75 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాం. కొంత ఈ శివాలైన దేశపాత్రపాలెం కానీ, లంకెలపాలెం కానీ, అలాగే మన 77 వార్డు కానీ కొంత అనుకున్నంత మేరకు అభివృద్ధి జరగలేదు. మా అధికారులు కూడా నేను అదే చెప్పాను. వారితో కూడా రివ్యూ చేసుకుంటా. ఈ రోజు మీ దగ్గరకు వచ్చింది, నేను పాదయాత్ర కూడా మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ అని చెప్పి 93 మనం కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. మీ దగ్గర కూడా ఈ రోజున మీరు ఇచ్చిన ఎక్కడ రోడ్డు కావాలి, ఎక్కడ డ్రైన్ కావాలి, ఎక్కడ కళ్యాణ మండపం కావాలి, కమ్యూనిటీ కావాలి, స్కూల్ బిల్డింగ్ కావాలి, ఇలా ఇతరత్ర ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇలా వాటర్ ప్రాబ్లం ఎక్కడ ఉంది, మీరు ఇచ్చిన రికమెండేషన్ అవన్నీ కూడా మా అధికారులతో ఎస్టిమేషన్ రెడీ చేసి వాటికి శాంక్షన్ తీసుకొచ్చి 10-15 రోజులు 2 రోజులు మీ వార్డుల్లో కూడా ఉదయం 6 నుంచి 8 వరకు వాకింగ్ ఉంటుందని కూడా మీకు సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు పాటుపడుతున్నామని చెప్పుకుంటూనే కుల రాజకీయాలను పెంచి పోషిస్తున్న నాయకులే రాష్ట్రానికి పెద్ద సమస్యగా మారుతున్నారని మాజీ డీజీపీ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బి పూర్ణచంద్రరావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పూలే జయంతి సందర్భంగా నేడు బీఎస్పీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూర్ణచంద్రరావు రాజకీయ నాయకులను తన మాటలతో కడిగి పారేశారు. కులమత లింగ విభేదాలు లేకుండా ప్రజలంతా సమానమని, అందరికీ సమానమైన సుపరిపాలన అందించాల్సిన నాయకులే రాష్ట్రాన్ని సమస్యల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. కమ్మలు, రెడ్డిలే నాయకులుగా పాలన సాగించాలని ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పెద్దలు నిర్ణయించుకున్నట్టు వ్యవహరిస్తున్న నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. విశాఖ ఎంపీ భరత్ నుండి ఇచ్చాపురం నాయకుల వరకు ముచ్చెమటలు పట్టేలా ఆయన తన ప్రసంగాన్ని చేశారు. బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్క బీసీ సోదరుడు గ్రహించాలని కోరారు. పెద్ద రాజకీయ నాయకుడైతే అంత పెద్ద సమస్య ఈ రాష్ట్రానికి. వాళ్ళ యొక్క పాలక కులాల కోసమే పనిచేసేటువంటి రాజకీయ నాయకులు వీళ్ళు. ఈరోజు చూడండి, మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు సాగుతుంది. ఏంటంటే వైఎస్ భారతి మీద కిరణ్ అనే వ్యక్తి చేసినటువంటి ప్రచారం, అతని అరెస్టు, గతంలో మరి నారా భువనేశ్వరి మీద మాట్లాడటం, వాటి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు అంటే 2 కుటుంబాల గురించే చర్చలు జరుగుతున్నాయి. 2 కుటుంబాల్లోంచి మహిళల గురించి చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళ మీద ప్రభుత్వ యంత్రాంగం అంతా మరి యాక్ట్ చేస్తూ ఉంది. అంతేకాదు మీడియా మొత్తం ఆ వార్తలతోనే నిండిపోయింది. అంటే మిగిలిన వాళ్ళు మహిళలు కాదా? మిగిలిన కులాల వాళ్ళు ప్రజలు కాదా? వాళ్ళ కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టుకుని రోజు ప్రజల దృష్టినంతా వాళ్ళ వైపే మళ్ళేట్టుగా చేస్తున్నారు. మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు వాళ్ళ విషయాల మీద చర్చే లేదు. వాళ్ళ బాగోగుల గురించి మాట్లాడేవాడే లేడు. చూడండి, వక్ఫ్ బిల్ పాస్ చేసింది పార్లమెంట్. మరి వక్ఫ్ బిల్ పార్లమెంట్ పాస్ చేసినప్పుడు ముస్లింల సమస్యల మీద ఏమైనా చర్చ జరిగిందా అండి? ఈ రోజున నారా భువనేశ్వరి, వైఎస్ భారతికి సంబంధించిన అంశాలే ఈ రాష్ట్ర ప్రజలకు కావాలా? మరి
ముస్లింల యొక్క సమస్యల గురించి ఎవరు పట్టించుకోరా? సరే, ఉత్తరాంధ్రకే వద్దాం. ఉత్తరాంధ్రలో అత్యధిక శాతం ఉన్నది ఎవరండి? ఇక్కడ బీసీలే. బీసీలు దాదాపుగా 75-80% ఉన్నారు ఇక్కడ బీసీలు. అయితే ఇందా చెప్పినట్టు ఈ రెండు కుటుంబాలు, ఈ రెండు కులాలు, ఈ రెండు పార్టీలు, కమ్మారెడ్డి పార్టీలు సంబంధించిన వాళ్ళకి 10% రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు. కమ్మారెడ్లకి 10% రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు. కమ్మారెడ్లే నాయకులు. మన ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా ఎవరైనా నాయకులు, ఎవరి మాట చెల్లుబడి అవుతుందంటే నారా లోకేష్ తోడలుడు భరత్ కమ్మరాజు, ఆయన మాటే చెల్లుబడి అవుతుంది ఇక్కడ. గతం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎవరి మాట చెల్లుబడి అయిందండి ఇక్కడ? చెప్పండి. విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి. ఓ పక్క రెడ్లు, ఇంకో పక్క కమ్మలు. వీళ్ళ గురించే ఉత్తరాంధ్ర బతుకుతున్నట్టుగా ఉంది. ఓ పక్కన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తున్నా పట్టించుకునేవాడే లేడు. షేకులకి, అరబ్ షేకులకి అమ్మాయిలు నమ్మినట్టు అదానీలకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 11,000 కోట్లు ఇచ్చి ముస్తాబు చేస్తున్నారు, నవవధువుని ముస్తాబు చేసినట్టు. శీలానగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ మణికంఠ జ్యోతి భక్త సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా స్వామివారి జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించారు. గత 2 రోజులుగా చిన్నారులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్ చేసి అనంతరం మధ్యాహ్నం భారీ అన్న సంరాధన ఏర్పాటు చేశారు. అన్న సంరాధనకు సహకరించిన శ్రీ సాయి సర్వాణి స్కూల్స్ కరెస్పాండెంట్ మౌలి, భార్గవి దంపతుల్ని సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎస్ఏ నాయుడు, సంఘ ప్రతినిధులు నాగార్జునరాజు, నంబరు రాజు, నంబారు రమణ, స్థానిక నాయకులు గండ్రెడ్డి రామ్నాయుడు, అలవండ రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా 1000 మందికి అన్నదానం పెట్టాలనేటువంటి సదుద్దేశంతో 2003లో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఈరోజు 23వ సంవత్సరం. దాతలందరి తాలూకా విరాళాలతో అద్భుతమైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని సంవత్సరానికి 52 బుధవారాల చొప్పున 22 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఇది 23వ సంవత్సరం పుట్టినరోజు చేస్తున్నాం. ఈ అన్నిటికీ కూడా మా సంఘం తాలూకా సభ్యులందరి తాలూకా సహాయ సహకారాలతో పాటుగా మన శీలానగర్ అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో పాటుగా దాతలందరి తాలూకా సహకారాలతో ఈ యొక్క అన్నదానారాధన కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నాం. దీంట్లో ఎంతోమంది మా సంఘ సభ్యులు అలాగే దాతలు అందరూ కూడా భాగస్వాములయ్యి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరుగుతుందన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా వైద్య సేవలు అందిస్తున్న విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిని నీటి కొరత వెంటాడుతూనే ఉంది. ఒక్క నీటి సమస్య కాదు, అక్కడ అనేక తప్పులు తడుకులు కళ్ళ ముందు దర్శనమిస్తున్నాయి. ఓ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు పెద్ద ఆసుపత్రికి వెళ్లిన జీటీవీ న్యూస్ బృందానికి అలాంటి కొన్ని తప్పులు కనిపించాయి. అవేంటో మీరు చూడండి. దప్పిక తీర్చని నీటి కొలాయి దగ్గరకు వచ్చి రోగులు వెనుతిరుగుతున్న దృశ్యం.
వీల్చైర్ అడగాల్సింది కదా. ఫోన్ చేస్తే 5 సార్లు ఫోన్ చేస్తే టైం పడుతుంది. ఇటు చూడండి పాపం, సిబ్బంది చాలా అంటే చాలా బిజీగా ఉండటమేమో కానీ రోగి బంధువులే చక్రాల బండిని తోసుకుంటూ వార్డులకు వెళ్తున్నారు. రోగులకు బదులు చక్రాల కుర్చీల్లోనూ స్ట్రెక్చర్లపై ఫైళ్లు, పరికరాలు, దూది బండలు తీసుకెళ్తున్న సిబ్బంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ఆపాలని, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఏప్రిల్ 16 నుండి కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మె జరుగుతుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు పేర్కొన్నారు. నేడు సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో గత 3 మాసాల్లో 3,000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులను స్టీల్ యాజమాన్యం అక్రమంగా తొలగించిందని, గత నెలలో 1,213 మందిని వీఆర్ఎస్ అలాగే పదవి విరమణతో పర్మనెంట్ ఉద్యోగులను, ఆఫీసర్లను బయటకు పంపారని మండిపడ్డారు. కాంట్రాక్ట్ కార్మికులను 4,000 మందిని గత ఏడాది అక్టోబర్ 1వ తేదీన ఒకే రోజు తొలగించాలని ముందు నిర్ణయించారన్నారు. అయితే శాంతి భద్రతల సమస్యలకు భయపడి వెనక్కు తగ్గారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికుల తొలగింపులు వెంటనే ఆపాలన్న డిమాండ్తో ఏప్రిల్ 16 నుండి కాంట్రాక్ట్ కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని ప్రజలను కోరారు. అలాగే విశాఖ ఎంపీ, గాజువాక ఎమ్మెల్యేలు దీనిపై నోరు తెరవాలని విజ్ఞప్తి చేశారు. చేస్తున్నది తొలగింపులు చేస్తే ఉత్పత్తి అనేది పెరగదు, ఉన్న ఉత్పత్తే ఖచ్చితంగా ఆటంకం జరుగుతుంది, ఉన్న ఉత్పత్తికి హాని జరుగుతుంది. ఉత్పత్తి జరిగితేనే లాభాలు వస్తాయి. కాబట్టి ఉత్పత్తి చేయకుండా ఈ రకంగా చేయడం అనేది తెలుగుదేశం ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీని నెరవేర్చడం కాదు, ఈ హామీకి హాని చేస్తున్నారు. ఖచ్చితంగా మొత్తం స్టీల్ ప్లాంట్లో ఈరోజు ఒక్క ఉద్యోగిని కూడా తొలగిస్తే 5,200 పైన ఖాళీలు ఉన్నాయి. విపరీతమైన పని ఒత్తిడితో పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు అత్యంత త్యాగం చేశారు. 35 ఏళ్ల నుంచి వాళ్ళకి జీతాలు పెద్దగా పెరగకపోయినా అతి తక్కువ జీతాలతో ఎక్కువ పని అనేటువంటిది చేస్తున్న వాళ్ళు. ఈ రకంగా తొలగింపులు అనేటువంటిది విశాఖ స్టీల్ ప్లాంట్కి తీవ్రమైనటువంటి హానికరం. ఒకవైపున ప్రభుత్వం మేము ఉపాధి కల్పిస్తాం అని రోజు ArcelorMittal 20,000 ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారు. నడుస్తున్న స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు తొలగించి ArcelorMittal ఉపాధి కల్పిస్తారని చెప్పడం అనేది, స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఎంత వేగంగా జరిగినా 7.3 మిలియన్ జరగాలంటే 5 ఏళ్ళు పైన పడుతుంది. ఈలోపు వీళ్ళు ఎవరు ఉండరు, వారు ఏం చేస్తారో తెలియదు. అందుకని ఇది పచ్చ మోసం అవుతుంది. అందుకని ఉన్న ఉద్యోగాలు కాపాడండి. నిర్వాసితులు 1 సెంటు కూడా వాళ్ళకి భూమి లేదు, వాళ్ళకున్న భూములన్నీ ఆనాడు ఇచ్చారు. 20,000కి ఎకరా చొప్పున ఇవ్వడం జరిగింది. ఈరోజు నిర్వాసితులు అనే వాళ్ళకి భూమి లేకపోతే ఎక్కడికి వెళ్తారు? పొట్ట చేత పట్టుకొని బయటకు వెళ్ళాలి, బతకాలి. ఎడారైపోతుంది గాజువాక ప్రాంతం. అందువల్ల ఈరోజు ఎంపీ భరత్ నోరు తెరవాల, ఎమ్మెల్యే పల్లా సింహాచలం నోరు తెరవాల. తమ ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పుకునే పాలకుల కళ్ళు తెరిపించేందుకు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పింఛనదారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పెన్షన్ కి అర్హులైన 300 మందిని తెలుగుదేశం ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తుందని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. చీపురుపల్లిలో మండల నాయకుల ఆధ్వర్యంలో అర్హత ఉండి పింఛన్లు రాని 300 మందితో కలిసి వైసీపీ నాయకులు నిరసనలు తెలిపారు. వీరంతా స్థానిక పంచాయతీ కార్యాలయం నుండి మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ అర్హత ఉండి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారిని ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు. ఒక్క చీపురుపల్లి మండలంలోనే 300 మంది అర్హులు ఉన్నారంటే జిల్లాలో, రాష్ట్రంలో ఇంకెంతమంది అర్హులను ప్రభుత్వం మోసం చేస్తుందో ప్రజలు గుర్తించాలన్నారు. కొత్త పెన్షన్ల మాట పక్కన పెట్టితే ఉన్న పెన్షన్లనే తీసేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని మాజీ ఎంపీ విమర్శించారు.
ఏదైతే నవంబర్ నుంచి ఎవరైతే భర్తలు చనిపోతారో చనిపోయిన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి. అది కూడా భర్తలు చనిపోయిన వాళ్ళకి పెన్షన్ వచ్చి ఉంటేనే మళ్ళీ భార్యకి పెన్షన్ ఇస్తాం, కానీ స్పౌస్ కింద తీసుకుంటాం తప్పించి వాళ్ళు కూడా మరి టెక్నికల్గా ఇవాళ పెన్షన్ల కోత పెట్టే కార్యక్రమం. ఇవాళ వికలాంగులను తీసుకొని వికలాంగుల తరగతి వెరిఫికేషన్ చేసి ఇంకా వాళ్ళకి కూడా తగ్గించే కార్యక్రమం ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకి కూడా తగ్గించే పరిస్థితి ఉంది. అంటే ఇవాళ రాష్ట్రంలోని మేము గొప్పలు చెప్పుకుంటున్నాం 4,000 పెన్షన్లు ఇచ్చామని. గతంలో సుమారు 62,67,000 లక్షలు ఉంటే ఇవాళ 62 లక్షలకి నువ్వు పెన్షన్ తగ్గించేసావు. ఇవాళ ప్రభుత్వం చూసుకుంటే ఎంత పెన్షన్ తగ్గించాలి, ఇవాళ ఎంత కోత చేయాలి, ప్రతి దాంట్లో కూడా ఉచిత గ్యాస్ ఇస్తామన్నారు. ఎంతమందికి ఇస్తున్నారు ఉచిత గ్యాస్? ఇవాళ ఉచిత గ్యాస్ చూసుకుంటే కొంతమందికి డబ్బులు పడుతున్నాయి, కొంతమందికి డబ్బులు పట్టలేదు. ఇవాళ గ్యాస్కి సంబంధించిన ధర పెంచుకున్నారు, ఇవాళ కరెంట్కి సంబంధించిన ధర పెంచారు. ఇవాళ నువ్వు ఏదైతే డిఎస్సి ప్రకటించావు మార్చిని ఇస్తానని చెప్పి, మార్చి అయిపోయింది, ఏప్రిల్లో మేము ఏప్రిల్ మొదటి వారంలోనే డిఎస్సి ప్రకటిస్తానన్నావు. ఈ రోజు వరకు కూడా మరి డిఎస్సిని నువ్వు ప్రకటించలేకపోయావు. ఇవాళ నువ్వన్నీ కూడా అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజలు మభ్య పెట్టి మోసం చేసి వాళ్ళ ఎన్నికల్లోనే మేము అన్ని కూడా మీకు సూపర్ 6 ఇస్తాం, అన్ని అమలు చేస్తాం, మీ ఇంటికి తీసుకొచ్చి తల్లికి వందనం ఇస్తాం, 3 పిల్లలు ఉంటే 3, 4 పిల్లలు ఉంటే 4, ఇంకా పిల్లలు కనండి అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఉన్నవల్ల మీరు పోషించలేని పరిస్థితి ఉంటే ఇవాళ మళ్ళీ ఇంకా పిల్లలు ఎక్కువ మంది కనండి, 4 కనండి, 5 కనండి అనే పరిస్థితి. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ బాలికా విద్యకు ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, బాలికల కోసం, వెనుకబడిన వర్గాల కోసం పాఠశాలలు స్థాపించారని అన్నారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. వెనుకబడిన వర్గాల సమానత్వం కోసం కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రసాదుల శ్రీనివాస్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వారు ఎప్పుడు కూడా సమాజంలో జ్యోతిరావు పూలే గారు 199వ జయంతి సందర్భంగా గాజువాక పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో అందరూ కలిసి ఆ జయంతి కార్యక్రమాల్లో చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో, స్త్రీకి విద్యాపరమైనటువంటి సహాయం అందించాలి, విద్య వైపు నడిపించాలి, సమాజం స్థాపించాలి. ఆ సమాజ స్థాపన విద్య ద్వారానే, ఆడపిల్ల విద్య ద్వారానే సాధ్యపడుతుందని ఏదైతే పూలే గారు చెప్పారో, అలాగే వెనకబడినటువంటి వర్గాలకు విద్యా బోధన చాలా ముఖ్యమని వారు భావించారో, ఇవన్నీ ఖచ్చితంగా వారి ఆశయాలు కొనసాగించి ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, మహిళోద్ధరణకు కృషి చేసిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ తెలిపారు. నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా స్థానిక హోటల్ గ్రీన్ పార్క్ జంక్షన్ కూడలిలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావుతో కలిసి పూలమాలంకరణ చేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెనుకబడ్డ వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడని కొనియాడారు. బాలికా విద్యకు ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, బాలికల కోసం, వెనుకబడిన వర్గాల కోసం పాఠశాలలు స్థాపించారని చెప్పారు. బాలికల విద్యకు పూలే దంపతులు వేసిన పునాది నేడు ఫలితాన్ని ఇస్తోందని, మహిళలు కూడా అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ మహిళల చదువు కోసం 1848వ సంవత్సరంలో ప్రత్యేక పాఠశాలలను ప్రారంభించారని తెలిపారు. స్త్రీల హక్కుల కోసం, వారికి విద్యా అవకాశాలు కల్పించడం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన వెనుకబడిన వర్గాల సమానత్వం కోసం కృషి చేశారని కొనియాడారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ యమన్ హరేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ మరియు ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కింద 50% బ్యాంకు రుణము, 50% ప్రభుత్వం సబ్సిడీతో 400 యూనిట్లకు గాను 10.45 కోట్ల చెక్కును లబ్ధిదారులకు కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా వివిధ బ్యాంకు అధికారులను జిల్లా కలెక్టర్ సన్మానించారు. చివరగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సమాజంలో అన్టచబిలిటీ లేకుండా మహిళా సాధికారత కోసం కష్టపడిన మొట్టమొదటిగా ప్రయత్నం చేసి ఈరోజు విమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మహిళలు చాలా వరకు అభివృద్ధి చెందారంటే కేవలం ఆ మహాత్మ ఒక కృషి వల్లే. అలాంటి మహనీయులు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఈ జయంతి దినోత్సవాన్ని మనము స్టేట్ ఫెస్టివల్గా ప్రకటిస్తూ ప్రతి జిల్లాల్లో కూడా మనము వివిధ వేదికలు జరుపుకుంటున్నాము. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఓబీసీ కులానికి చెందిన వివిధ యువతలకు మనము లైవ్లీహుడ్ యూనిట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. మన జిల్లాకు దాదాపు 1600 యూనిట్స్ డిఫరెంట్ కార్పొరేషన్ ద్వారా కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు 400 యూనిట్స్ గ్రౌండింగ్ చేపట్టడం జరుగుతుంది. నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు విడుదలైన తెలుగు సినిమా కౌసల్య తనయ రాఘవ సినిమా టీం గాజువాక మోహిని థియేటర్లో సందడి చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు స్వామి పట్నాయక్ మాట్లాడుతూ తాను తీసిన సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక సిబ్బందికి, బంధుమిత్రులకు, ప్రత్యేకంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రాన్ని విజయవంతంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 30 థియేటర్లో విడుదల చేయడం జరిగిందని తెలిపారు. నిర్మాత అడప రత్నాకర్, హీరో రాజేష్ కొంజాడ, హీరోయిన్ శ్రావణి శెట్టి తదితర నటీనటులు తమ అభిప్రాయాన్ని తెలిపారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని మా టీంని నమ్మినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలిసింది, దాని గురించి చెప్పడానికి అవసరం లేదు. థ్యాంక్ యూ. మా సినిమాని చూడడానికి, మా టీం అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మా సినిమాలో ఉన్న సెంటిమెంట్కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు. మాకు అది చాలా బాగా నచ్చింది. మా టీము మేము పడిన ప్రతి కష్టం, మేము కష్టపడిన ఈ టీం జర్నీ అంతా ప్రతి ఒక్కరికి నచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా రాజేష్ అన్న, హీరో శ్రావణి గారు అండ్ విలన్ వెంకీ, మిగతా క్యారెక్టర్లన్నీ కూడా చాలా అదరగొట్టేశాయి. అలాగే ఇంకెవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మిస్ అవ్వకండి. మిస్ అయితే చాలా ఫీల్ అవుతారు. ఈ సినిమా ఇంతవరకు వచ్చిందంటే కారణం మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ అయింది కదా, దీన్ని చూసి ఇంత బాగా మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం. మీకు నచ్చితే మా డైరెక్టర్ చెప్పినట్టు 2 చెప్పండి, నచ్చకపోతే 10 మందికి చెప్పండి. బట్ ఖచ్చితంగా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే ఒక మంచి సినిమా. మేము సూపర్ హిట్ సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా చేయలేదండి, ఒక మంచి సినిమా చేసాం. ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా చూడడానికి ఒక మంచి సినిమా చేసాం. మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. ఈ రోజు ఈ పొజిషన్ లో మమ్మల్ని మేము 70mm స్క్రీన్ మీద చూసుకోవడం, మా వెనకాల మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి, ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, స్వామి పట్నాయక్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆర్టిస్టులు చాలా మంది ఉంటారు, టాలెంటెడ్ ఆర్టిస్ట్, బట్ వాళ్ళని పైకి తీసుకురావడానికి ఇలాంటి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే వాళ్ళ టాలెంట్ అనేది బయటనే ఉండిపోతుంది, ఎక్కడో మూలన ఒక అట్టడిగిన పడిపోతూ ఉంటుంది అనమాట. ఈ రోజు ఇంతమందితో కలిసి మేము చూడడం అనేది అసలు చెప్పలేము, అసలు మాటలో చెప్పలేకపోతున్నాము. 70mm స్క్రీన్ మీద మమ్మల్ని మేము చూసుకుంటుంటే ఇక ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం, అంత బాగుంది.
మేము చేసిన దానికి ఇన్ని రోజులు వేరే వాళ్ళు ఎవరో చేస్తుంటే దానికి మేము చప్పట్లు కొడుతూ ఉన్నాము. బట్ ఈ రోజు మేము చేసిన దానికి ఆడియన్స్ అందరూ చప్పట్లు కొడుతుంటే కళ్ళలోంచి వాటర్ వచ్చేస్తున్నాయి. అసలు అంత బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎక్కడ చూసినా పాలకొండ కానీ లేదు అంటే వైజాగ్, హైదరాబాద్ అన్ని హౌస్ఫుల్ అయినాయి. ఇంత వస్తుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడులో హోంమంత్రి వంగలపూడి అనిత మార్నింగ్ వాక్ చేస్తూ గ్రామస్తులతో ముచ్చటించారు. ఆమె వెంట గ్రామస్తులు అడుగులో అడుగు కలిపారు. అనంతరం వేంపాడులో ఎన్టీఆర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి మంత్రి అనిత నివాళులు అర్పించారు. వాకింగ్ చేస్తూనే ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే మంగళహారతితో హోంమంత్రికి పలువురు మహిళలు స్వాగతం పలికారు. ఉదయం వాకింగ్ చేస్తూ గ్రామస్తుల సమస్యలను హోంమంత్రి అడిగి తెలుసుకోవడంపై గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేశారు. వేంపాడులో సీసీ రోడ్డు అవసరమని గుర్తించిన హోంమంత్రి రామాలయం వీధిలో వెంటనే సీసీ రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కొన్ని సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని, త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు ప్రధాన సమస్యలుగా గుర్తించామని, గ్రామాల్లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తున్నామని, 15 రోజుల్లో త్రాగునీరు సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. త్వరలో ఇంటింటికి కుళాయిలు ఇవ్వబోతున్నామని మంత్రి అనిత చెప్పారు. నియోజకవర్గంలోని చాలా ఎక్కువ మెజార్టీ ఇచ్చే గ్రామం. అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి ఈ రోజు మంచి మెజార్టీతో గెలిపించిన తర్వాత వీళ్ళ కష్టాలు కూడా అన్ని కూడా చూడాలి, వీళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు అన్ని చూడాలి అని చెప్పి ఉదయాన్నే ఇక్కడికి రావడం జరిగింది. దీని తర్వాత కూడా కాన్స్టిట్యుయెన్షియల్ వైజ్ అందరూ ఆల్ అఫీషియల్స్ ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. రివ్యూ మీటింగ్ పెడితే అధికారులు ఏం చెప్తే అది వినేటట్టుగా కాకుండా ఈ రోజు గ్రామాల్లోకి వచ్చి వాస్తవాలు తెలుసుకొని అధికారులతో కూర్చోవాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు నేను మార్నింగ్ రావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. ఏదైతే చాలా మందికి పెన్షన్స్ అందుతున్నాయి, అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఉన్నా కొన్ని చోట్ల వాటర్ ప్రాబ్లం, అదేవిధంగా డ్రైన్ ప్రాబ్లం ఉందని చెప్పి నాకు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. ఈ రోజు ఇక్కడికి ఎస్సీ కాలనీలోకి వస్తే వాళ్ళు మెయిన్ గా అడిగేది కూడా కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందన్నారు. ఈ వాటర్ ప్రాబ్లం తీర్చడానికి కూడా మేము ఒక పక్క ప్రణాళిక వేసుకున్నాం. అది ఇంచుమించు ఒక 15 days లో వాటర్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. ఎందుకంటే పైప్ లైన్స్ అన్ని వేయించుకున్నాం, వాటర్ హెడ్ ట్యాంక్ ఉంది. ఈ పైప్ లైన్స్ కంప్లీట్ అయిపోతే కంపల్సరీగా వాళ్ళందరికీ కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ మాకు సూపర్ 6 లో కూడా మేము లాస్ట్ మేనిఫెస్టోలో కూడా ఇంటింటికి కుళాయి ఇస్తామని చెప్పి మేము చెప్పాం. దాని మీదనే ఈ రోజు కూడా మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇలా నేను వచ్చిన ప్రతిసారి ఎంత షెడ్యూల్ ఏ షెడ్యూల్లో ఉన్నా కూడా నియోజకవర్గంలోకి వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క విలేజ్ కి 2 విలేజ్ లో ఒకసారి చూసుకుని వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈ రోజు పనిచేయడం జరుగుతుంది. ఈ రోజు దీని అందరికీ సహకరిస్తున్న మా ముఖ్య నాయకులందరికీ కూడా, మా అన్న వెంకటేష్ అన్నకి, అప్పలరాజు గారికి, రాంబాబు గారికి, ఇంకా పెద్దలు అందరూ ఉన్నారు, అందరికీ కూడా, మధు గారికి, ఎంపీటీసీ మధు గారికి, అందరికీ ఇక్కడ ప్రెసిడెంట్ గారు, మా ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా పూలే జయంతి వేడుకలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో సంక్షేమ పాలన సాగిస్తున్నామన్న సీఎం చంద్రబాబు. ఆంధ్ర రాష్ట్రానికి రాజకీయ నాయకులే పెద్ద సమస్య. పూలే జయంతి కార్యక్రమంలో మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు ధ్వజం. సొంత నియోజకవర్గంలో మార్నింగ్ వాక్ చేసి ప్రజా సమస్యలను తెలుసుకున్న హోంమంత్రి. సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన వంగలపూడి అనిత. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.